నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. ఇది ఉండే సికింద్రాబాద్ చిలకౌడ యూని గ్యాస్ ఎదురుగా మా హెల్త్ సెంటర్ ఉన్నది. హెయిర్ సంబంధించినవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హెయిర్ లాస్ అందరికి అవుతుంది. లేడీస్కి కానీ మగవాళ్ళకి కానీ చిన్న పిల్లలకు హెయిర్ ఫాల్, హెయిర్ వచ్చేసి తెల్ల వెంట్రుకలు తొందరగా ఇలాగ అవుతున్నాయి. కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి బీపీ హై చేసుకొని ఉప్పు ఎక్కువ వాడడం వల్ల ఉప్పు తక్కువ చేసుకోవాలి. ఉప్పు కారం దానివల్ల కొంచెం మందికి హెయిర్ తొందరగా లాస్ అయిపోవాలా, హెయిర్ తొందరగా వైట్ అయిపోవాలా. షాంపూలు మార్కెట్లో చాలా ఉన్నాయి. మనకు దేవుడు ఇచ్చిన వరాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చిన మూలికలు ఉన్నాయి. ఆ మూలికల ద్వారా మనం న్యాచురల్ షాంపూ చేసే విధానం మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటే చాలా మనకు బెనిఫిట్స్ ఉంటుంది. హెయిర్ ఫాల్ కానీ, జుండ్రు కానీ, తెల్లెంటికలు కానీ ఆర్ హెయిర్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొటావాల్యం బట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హార్మోన్స్ బట్టి. దానివల్ల మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్, ఎంజైటీ వల్ల మనకు అవుతూ ఉంటుంది. షాంపూ చేసే విధానం మీకు సింపుల్గా చూపెడతా. ఇది షాంపూ మీరు ఇంట్లో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. ఇది బకాయన్ మన హెయిర్కి చాలా మంచిది. బకాయన్ ఈ పూలు కానీ ఆర్ ఈ ఆకులు తీసుకోవాలా. బకాయన్, మందారం లీవ్స్, మందారం ఆకులు కొని పూలు తీసుకోవాలండి. మందారంవి. ఈ బింగ్రాజ్ మన నెత్తికి వెంట్రుకలకు రాజా. బింగ్రాజ్ చాలా మంచిది. మీరు అల్వీరా ఎట్లా వాడాలంటే, మీ హెయిర్ తిక్కున్నది, హెయిర్ పొడవు అయిపోతుంది చేస్తే, హెయిర్ స్మూత్ లేకుంటే అల్వీరా వాడాలా. హెయిర్ స్మూత్ ఉన్నది, షైనింగ్ ఉన్నది, అల్వీరా తీసేయాలా. అల్వీరా అప్పుడు వాడొద్దు, అల్వీరా పెట్టొద్దు. ఇంకా స్మూత్ అయిపోతే ఇంకా షైన్ అయిపోయి వెనకాల బలం వెళ్ళిపోతుంది. అది హెయిర్ చూసి తీసుకోవాలా. మీ మొటాబాల్ ఇట్లా ఉన్నది, మీ హెయిర్ ఇట్లా ఉన్నది. తర్వాత కలోంజీ స్వీట్స్, కంపల్సరీ కలోంజీ స్వీట్స్ ఇలా వాడాల్సింది. ఆర్ మెంతులు మీరు పొడి చేసుకొని ఇంకా కలుపుకొని ఇది ఎట్లా చేయాలా షాంపూ చూపెడతా. ఒక్కొక్క ఐటమ్స్. ఉల్లిగడ్డ తీసుకోవాలండి. ఆనియన్ చాలా మంచిది. ఆనియన్, ఇది ఆమ్లా, ఉసిరికాయలు, అల్లం కొద్దిగా తీసుకోవాలి. అల్లం ఒక పీస్ అంతా. ఇది వచ్చేసి ఇది రీఠా పౌడర్. ఇది మొత్తం రీఠా. ఇది సికాకాయ పౌడర్, ఆమ్లా పౌడర్ వచ్చేసి ఇవి అన్నీ అలివి మూలికలు. ఇవి అలివి మూలికలు ఇలా 30 ఐటమ్స్ మొత్తం కలిపేసి షాంపూ చేస్తాం. షాంపూ చేసే ఈ విధానం, మీరు ఈ షాంపూ ఓవర్ నైట్ అన్ని మూలికలన్నీ కలిపేసి పెట్టేసి అన్ని మూలికలన్నీ కలిపేసి ఒక 12 hours తర్వాత మంచిగా దానికి మసలేసి ఇవి మూలికలన్నీ మంచిగా ధీమి పొయ్యి మీద, సన్న పొయ్యి మీద పెట్టేసి 2 hours పెట్టేసినాక సగం నీళ్ళు అయిపోయినాక ఇవన్నీ మూలికలు చేసి ఒడి పోసుకొని పెట్టేసి పక్క పెట్టి చల్లగా అయినాక ఇంగ్లా గీజరింగ్ కలపాలా. ఒకటేమో షాంపూ బేస్ వస్తుంది, షాంపూ బేస్. ఆ షాంపూ బేస్ తీసుకొచ్చి కలిపేస్తే మీకు షాంపూ తయారైపోతుంది. ఇట్లా షాంపూ ఇవ్వండి. షాంపూ బేస్. ఈ షాంపూ బేస్ మీరు మీ గడ్డం కానీ ఆర్ మీ హెయిర్కి కానీ అప్లై చేసి 10 నిమిషాలు ఉంచేయాలా. మంచిగా 15 నిమిషాలు ఉంచేసి అప్పుడు తలస్నానం చేసుకోవాలా. అప్పుడు దాకా అయింది ధన్మని బాగా ఒకటేసారి పెట్టద్దు. ఈ మిశ్రమం అంతా మొత్తం హెయిర్కి తలగాలండి. హెయిర్లా పోవాలా. బాగా హెయిర్కి మంచిగా అది హెయిర్ తీసుకోవాలా. మనం కొద్దిగా తీసుకున్నాం. హెయిర్కి మనం ఇట్లా అప్లై చేసుకోవాలండి మొత్తం.
ఇంత పెట్టిన కొద్దికి మీకు ఏమవుతుంది, హెయిర్ మొత్తం మీకు ఒక్కొక్క సైడ్ తీసుకొని ఇట్లా మీరు మంచిగా అప్లై చేస్తూ ఉంటే ఇది హెయిర్ మీకు బ్లాక్ థిక్ ఆర్ ఇట్లా లాంగ్ అవుతుంది. ఇట్లా లాంగ్ కర్లీ హెయిర్లు ఉంటుంది, కర్లీ హెయిర్ అంటారు. కర్లీ హెయిర్కి మీకు ఈ అల్వీరా కలపాలా. కర్లీ హెయిర్ అంటే ఇట్లా హెయిర్ మొత్తం రౌండ్ 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 అని అయిపోతుంది. అదానికి ఏంది అల్వీరా కొద్దిగా కలిపేస్తే మంచిగా ఉంటుంది. ఈ పాప హెయిర్ ఇంతనే ఉండే అండి, ఇంత ఉండే. ఇది 2 monthsలో ఇంత లాంగ్ అయింది హెయిర్. చిన్న చిన్న పాపలు చిన్న పిల్లలకు ఉన్నదండి హెయిర్ లాస్ ఆర్ హెయిర్ గ్రో ఇట్లా అయింది. చూడండి చెప్పండి, చూడండి హెయిర్ ఇట్లా లాంగ్ అవుతుంది, మీకు థిక్నెస్ అవుతుంది. ఈ తెల్ల వెంట్రుకలు అన్నీ బ్లాక్ అవుతాయి, ఫస్ట్ టైం బ్రౌన్ అవుతాయి. నెల రోజుల తర్వాత మంచిగా లోపల నుంచి నల్లగా వెంట్రుకలు వస్తాయండి. మీకు హెయిర్ సిరం కానీ ఆర్ షాంపూ పౌడర్ రెడీ ఉన్నదండి. ఒకటి మీకు తెప్పించుకోవాలంటే ఈ షాంపూ చేసే విధానం ఇలా గీజరింగ్ ఆర్ వచ్చేసి షాంపూ బేస్ అది కలిపేస్తే మీకు షాంపూ తయారైపోతుంది. ఒక షాంపూ మీకు ఫ్యామిలీలో చాలామంది ఉంటే ఒక నెల రోజులు నడుస్తుంది అండి షాంపూ. వారంలో మీరు 3-4 times 5 times ఇట్లా ఎప్పుడైనా చేసుకోవచ్చు. 15 నిమిషాలు కంపల్సరీ 15 నిమిషాలు ఉంచాలా. తలస్నానం చేయకముందుకు అప్లై చేసి ఒక 15 minutes పెట్టేస్తే మీకు మొత్తం అది ఎన్ని మూలికలు ఉన్నాయి కదా, ఆ మూలికలు అది మొత్తం మీకు ఎంటికలు అయిపోతే హెయిర్ మంచిగా థిక్నెస్ అవుతుంది, హెయిర్కి మంచిగా బలం వస్తుంది. మన భూమికి ఎట్లా కావాలా మొత్తం వేస్తే పండడానికి ఏమైనా ఉండాలా, సిరం వేయాలా, అదే సిరం అదే అన్నీ. అందుకే మూలికలు మనతో మాట్లాడతాయి. మనం ఇలా ఆయిల్ కలిపేస్తే ఒక బలమైన అయిపోతుంది, ఆయిల్ అయిపోతుంది, ఆయిల్ ఒక పనిచేస్తుంది. అదే మనం వాటర్లో కలిపేస్తే వాటర్ ఒక టైప్లా పనిచేస్తుంది, వాటర్ సిరం లాగా పనిచేస్తుంది. వాటర్ చేస్తే ఒక కషాయం లాగా కాక్షన్ లాగా పనిచేస్తుంది, హెయిర్ కాక్షన్ లాగా పనిచేస్తుంది వాటర్లో వేస్తే. అదే మనం ఇది బేస్ 2-3 ఐటమ్స్ ఇలా కలిపేస్తే ఇదేమంటే షాంపూ లాగా హెయిర్ వాష్ చేయడానికే పనిచేస్తుంది అండి. నమస్తే, ఇది నా ఫోన్ నెంబర్ తీసుకోండి 9849461232. హకీం అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. నేను ఉండేది నేర్ జామియా మస్జిద్ చిలకలవాడ, వచ్చేది పెట్రోల్ పంప్ ఎదురుగా మాది. నమస్తే.